నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్ హ్యాస్టోర్ న్యూమరాల్స్ని. అందరూ బాగున్నారా? 2023 డిసెంబర్ 23వ తారీఖున సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెడుతున్నాను. చాలా మంచిదండి సుదర్శన హోమం. అద్భుతంగా ఉంటుంది. నిజంగా మీకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగించుకోండి. ఇదే మంచి టైం. సంవత్సరానికి ఒకసారి వస్తుంది ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు మనం సుదర్శన హోమం కూడా ఆ ఒక్కరోజే జరిపిస్తాను. ఇంకా మళ్ళీ మళ్ళీ చేయడానికి ఉండదు. ఆ సుదర్శన హోమానికి బలం చేకూరేది కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే. ఆ రోజు కనుక మీ గోత్రనామాల మీద ఈ హోమం చేస్తే మీకున్నటువంటి సర్వ దారిద్రాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, అగ్నికి దహనమైపోతాయి, కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. నిజమండి. నేను ఒక ఆవిడతో మాట్లాడినప్పుడు, నా క్లయింట్ ఒక ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ నాతో మాట్లాడింది. ఆమె కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ లేడీ కన్సీవ్ అయింది. సార్ మీరు ఒక మాట చెప్పండి, నా కొడుకు పుడతాడా బిడ్డ పుడుతుందా అని చెప్పేసి అడిగారు. నేను తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా, నా దగ్గర తాళపత్రాలు ఉంటాయి కాబట్టి నేను జాతకాన్ని మొత్తం పరిశీలన చేశాను. ఇది జరిగి సంవత్సరం అవుతుంది, ఇప్పుడు కాదు సంవత్సరం క్రితం. తాళపత్ర గ్రంథాలు చూసి, అమ్మ నీకు మగ సంతానమే పుడుతుంది, మగ సంతానమే నీకు, నీ మొదటి సంతానం మగ సంతానమే అని చెప్తే ఆవిడ ఫోన్ చేసి అంటే నాతో మాట్లాడిందంటే, సార్ మరి నేను కన్సీవ్ అయ్యాను కదా, నేను 5th మంత్ 6th మంత్ చెప్పింది, మరి డాక్టర్లు చూస్తే దానిలో ఆడ సంతానం వచ్చింది కదా సార్ అని చెప్పేసి. ఆడ సంతానం అంటే అక్కడ సైన్స్ గొప్పదా ఈ శాస్త్రం గొప్పదా? నేనేమనుకుంటానంటే నా శాస్త్రం గొప్పదని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు? సైన్స్ గొప్పది. ఎందుకంటే డాక్టర్లు చెప్పింది 100% నిజం, నా శాస్త్రం చెప్పింది నేను 100% నిజం. నువ్వా నేనా? కోడి ముందా గుడ్డు ముందా? నాకు తెలిసి మీరందరూ కూడా 90% 99% మీరు సైన్స్కే ఓట్ చేస్తారు మీరు. అదే కరెక్ట్, ఇది తప్పు అంటారు. సరే అమ్మా మరి చూడు, మరి నేను చెప్పేది అది చూడు అని చెప్తే ఆవిడ ఏం చేసిందంటే నన్ను నమ్మలేదు, ఇంకా నా శాస్త్రాన్ని నమ్మలేదు, నన్ను నమ్మలేదు. ఆవిడ ఏమని చెప్పిందంటే, నా పుట్టబోయే మన బిడ్డకి మీ ద్వారా పేరు పెట్టించాలి, మీ ద్వారా నేను పేరు పెట్టించాలనుకున్నాను అని చెప్తే ఆవిడ నమ్మలేదండి. శాస్త్రం ఓడిపోయినట్టే. ఎందుకంటే నేను కొడుకు పుడతానని నేను చెప్పాను, ఆవిడ బిడ్డ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇక్కడే ఉంది శాస్త్రం అంటే వదిలేసింది. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడ ఫోన్ చేసి ఆవిడ ఏడ్చుకుంటూ చెప్పింది. ఏమని చెప్పిందంటే, నాకు పుట్టినటువంటి పాప చనిపోయింది, ఆవిడ హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడుతూ చనిపోయింది సార్ అని చెప్పి. నాకు అప్పుడు అనిపించింది, అప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ ఆవిడకు మగ సంతానం జరిగింది. ఆవిడకు అర్థం కాలే, నాకు అర్థం కాలే, అసలు డైలమాలో ఉన్నాను. ఆవిడ సైన్స్ ఆవిడ గొప్ప అనుకున్నాను, నా సైన్స్ నేను గొప్ప. కానీ నేను అనుకున్నాను తర్వాత ఏమనుకున్నానంటే, అది శాస్త్రం ఎందుకు తప్పు చెప్పింది, ఎందుకు నేను కరెక్ట్ చూడలేకపోయానా, అసలు ఈ శాస్త్రాలు తప్ప అని నేను మనసులో అనుకున్నాను. ఆవిడ ఫోన్ చేసే వరకు కూడా నేను డైలమాలోనే ఉన్నాను. అసలు ఎందుకు ఇట్లా తప్పు జరిగింది, నేను తప్పు చెప్పానే, చెప్తానే, కరెక్ట్ చెప్తానే అని చెప్పేసి చూస్తే అప్పుడు మనకు ఈ విషయం తెలిసింది. అంటే చెప్తున్నానండి, శాస్త్రం గొప్పదండి, నేను చెప్పేది అది. శాస్త్రం గొప్ప, కానీ చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తారపత్రాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా చూస్తాను. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ నెల డిసెంబర్ 23వ తారీఖున సుదర్శన హోమం అనేది కూడా నేను చేపట్టబోతున్నాను. మీరు ప్రతి ఒక్కరూ అర్హులేనండి. మీ గోత్రనామాలు పంపించండి. శత్రుత్వం వినాశనం అవుతుంది, రుణబాధల నుంచి విముక్తులు అవుతారు, భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి, కోర్టు కేసులు, గొడవలు, సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి, విదేశీ ప్రయాణాలు చేయాల్సినటువంటి వారికి, సొంత గృహ నిర్మాణము, వాహన యోగం కలగాలని కోరుకున్నటువంటి వారికి ఈ సుదర్శన హోమం అనేది కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ నెల మిస్ చేసుకోకండి. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సుదర్శన హోమం మీరు ముందే బుక్ చేసుకోండి. టైం అనేది కూడా ఇంపార్టెంట్. ఆ స్లాట్ బుక్ చేసుకో. ఆ టైంలో కొంతమందికి మాత్రమే కేటాయిస్తాం కాబట్టి
మీరు అన్ని వేలలో అందరూ ఒకసారి 1,00,000 మంది వస్తే ఆ 1,00,000 మందికి చేయలేరు. కాబట్టి ఏంటంటే లిమిటెడ్‌గా కొన్ని స్లాట్లు మాత్రమే ఉంటాయి. ఆ స్లాట్లు బుక్ చేసుకుంటే ఏంటంటే ప్రత్యేకంగా చేస్తాను. హోమం చేస్తాను. నాకు శక్తి, ఓపిక ఉన్నంత వరకు మాత్రమే నేను గోత్రనామాలు చదువుకుంటూ హోమం చేయగలుగుతాను. రేయింబవలు, రాత్రింబవలు అయితే చేయలేం కదా! అందుకే ఆ టైం చాలా తక్కువ ఉంటది కాబట్టి మీరు ఆ టైంను సద్వినియోగం చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని ఆ సుదర్శన హోమంలో మీరు రానవసరం లేదు. మీరు గోత్రనామాలు పంపించి ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామివారిని దర్శించుకుంటే మీకు చక్కగా మంచి జరిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో వీలైతే మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి ఎవరికైనా షేర్ చేయండి. సుదర్శనంలో వాళ్ళు పాల్గొనే విధంగా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.